ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 27వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ పౌర్ణమి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:30 భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు మరియు తాత్పర్యములు సంఖ్య 017, అనగా ఈరోజు 17వ రోజు. శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 49, 50, 51 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఈ భాస్కర శతక పద్యములు మనకు గొప్ప నీతి చంద్రికలు. ఇప్పుడు 49వ పద్యం, చంపకమాల. తనకు నదృష్టరేఖ విషదంబు గల్గిన గాని లేనిచో జనునకు నెయ్యడ బరుల సంపద వల్ల ఫలంబు లేదు. గాకనుగవ లేసగా తెలివి గల్గిన వారికి గాక గ్రుడ్డికిన్ కనుపడుటెట్లు కనపుడునెట్లు వెన్నెలలు గాయగా నందొక రూపు భాస్కరా. ఈ 49వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది. వెన్నెల ప్రకాశించినప్పుడు 2 కళ్ళను దృష్టి సరిగా ఉన్న వారికి అందలే వినోద సందర్భమున కనువుగా ఉండినచో లాభము. కానీ వెన్నెల యొక్క స్వరూపమైన కనుగొనలేని గ్రుడ్డివానికేమి లాభము? తనకు అదృష్టరేఖ కలిగినచో లాభముండును గాని తనకు ఆ అదృష్టరేఖ లేకపోయినచో పరుల సంపద తనకెట్లబ్బును? అబ్బదు, అందుచే లాభము లేదు అని భావం. ఇప్పుడు 50వ పద్యం, ఉత్పలమాల. తాలిమి తోడు తందగవు తప్పక నేర్పరియొప్పు తప్పులం బాలన సేయుగాకట నుపాయ విహీనుడు సేయ నేర్పునే. పాలును నీరును వేరు పరుపంగ మరాళ మెరుంగుగాక మార్జాల మెరుంగునే. తదురు చారు రసజ్ఞత బూనా భాస్కరా. ఈ 50వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది. పాలును నీరును కలిపి ఒక పళ్ళెమందు పోసి మార్జాలముల ఎదుట పెట్టినచో హంస అందలి పాలను త్రాగేసి నీళ్లను విడిచిపొట్టును. పిల్లి అట్లు పాలను నీళ్ల నుండి వేరు చేయలేదు. అట్లే ఓర్పు గలవాడు తగవు యొక్క న్యాయాన్యాయములను విమర్శించి నిర్ణయించును. తెలివి లేనివాడు అట్లు చేయలేడు అని భావం.
ఈనాటి చివరి పద్యం 51వ పద్యం ఉత్పలమాల. తాలిమి తోడగూరిమి కృతఘ్నునకయ్యడ ఉత్తమోత్తముల్ మేలొనరించినన్ గుణము మిక్కిలి కీడగు బాము పిల్లకున్ బాలిడి పెంచినన్ విషము పాయగ నేర్చునే దాని కోరలందాలగా అంతకంతకొక ఛాయను హెచ్చునుగాక భాస్కరా. మరి ఈనాటి చివరి పద్యం 51వ పద్యానికి తాత్పర్యం, పాము పిల్లకు పాలు పోసి పెంచినప్పటికీ దాని కూరలందు గల విషము దినదినాభివృద్ధి నందును కాని తగ్గిపోదు. అట్లే మంచివాడు స్వీయ యోగ్యతచే కృతఘ్నునకు మేలు చేసినను వాడు వాని యందు విశ్వాసము చూపక కీడు చేయును. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. నమస్కారం. తిరిగి రేపటి పద్య పఠనంలో 52, 53, 54 భాస్కర శతక పద్యములను పాడుకుని వాటి తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం. సెలవు. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి.